హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు ఒక క్యూట్ పేరు ఉన్నారు, వాళ్ళతో ఒక చిన్న స్మాల్ చిట్ చాట్ చేద్దాం. సో మానస్ గారు హాయ్. హాయ్ హాయ్ అండి. సో ఎలా అనిపిస్తుంది డాన్స్ ఐకాన్ అంటే ఇది ఇంకొక జర్నీ అనుకోవచ్చా? డాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సో వెరీ గుడ్ షో అండ్ అందరు కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు ఈ షోకి. యూనిక్ కాన్సెప్ట్తో వచ్చాము అండ్ అందరు కూడా బాగా ఆదరిస్తున్నారు. సో యాక్చువల్లీ సీరియల్లో ఆల్రెడీ మీకు పేరు కదా, ఇక్కడ కూడా మీరు ఆవిడ చూసేసరికి ఏమనిపించింది? ఇక్కడ కూడా ఈవిడే ఉంది అని అనుకున్నారా ఫస్ట్ ఏమన్నా? అలా ఏం లేదండి. ఫస్ట్ ఓంకార్ గారు ప్రెస్ మీట్లోనే చెప్పారు మానస్ ఉన్నాడు అండ్ మానస్కి మంచి జోడీ దీపిక కాబట్టి ఇద్దరు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి స్టార్టింగ్ లో. యాక్చువల్లీ దీపిక గారిని ఒకటి అడగమన్నారు చాలా మంది, ఏంటంటే ఆవిడ ఉన్నారంటే షోలో గెస్ట్లు కూడా రావడానికి ఒకసారి అలా చెప్తే నన్ను పిలవరు మళ్ళీ షోకి. అయ్యో గెస్ట్ సీరియస్లీ మీరు ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ ఆడియన్స్ కూడా చూడటానికి కానీ మీరు చేసే కామెడీ కానీ ఇవన్నీ ఇష్టపడుతున్నారు ఎక్కువ. సో మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ సీజన్ 2? నాకు చాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డాన్స్ ఐకాన్ ఆహాలో వస్తుంది అని ఓంకార్ గారు చెప్పి నన్ను పిలుస్తున్నప్పుడు, సార్ నా గురించి మీకు తెలుసా, నాకు డాన్సే రాదు, మీ గురించి బాగా తెలుసు, నాకు డాన్స్ రాదు అందుకే పిలుస్తున్నాను అన్నారు. సో నేను చెప్పాను నాకు రాదు, ఎందుకు నాకు తెలియదు కదా సార్ ఏమై, బికాజ్ నేను ఇప్పుడు దాకా బిఫోర్ దిస్ ఓంకార్ గారు మీట్ చేయలేదు. సో నా గురించి తెలీదు, నేను ఏదో పెద్ద డాన్సర్ మానస్ గారు లాగా అని అనుకుంటారు అలా అనిపించుకున్నా. ఓంకార్ గారి సరికి నా గురించి తెలిసి ఉంది ఆల్రెడీ, సో డాన్స్ తెలీదు అని. బట్ సంథింగ్ వాళ్ళ వేరే విధంగా ఓకే ఒక ఎంటర్టైన్మెంట్ అలా మెంటర్ కదా, జస్ట్ సపోర్టే ఇవ్వబోతున్నాం కదా కంటెస్టెంట్కి. సో అలా ఆ విధంగా తీసుకున్నారు కాబట్టి నౌ ఐమ్ ఎంజాయింగ్. సో అందరూ డాన్సర్స్ అక్కడ ఉన్నా కూడా ఇప్పుడు మానస్ గారు కానీ యష్ మాస్టర్ అందరికీ డాన్స్ గురించి తెలీదు. బట్ నాకు ఆ ఫీల్ ఒక ఎవరు ఇవ్వరు, అయ్యో ఈ అమ్మాయికి డాన్సే తెలియదు ఏంటి వచ్చింది అలా ఫీల్ ఎవరు ఇవ్వరు. అంత ఫ్రెండ్లీగా ఎంటర్టైన్మెంట్గా తీసుకొని అంత ఆదరిస్తున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాము ఆడియన్స్కి. కిరణ్ అబ్బవరం గారిని బాగా భయపెట్టినట్టున్నారు స్టెప్స్ ఇచ్చి. అది ఏదో దిల్ రూబా ప్రమోషన్ కోసం వస్తే మీరు మొత్తం ఆయన దిల్ రూబా ప్రమోషన్కి వస్తే థ్రిల్లింగ్లో ఉండిపోయారు నేను చేసేది చూసి. ఆఫ్ కోర్స్ ఎంజాయ్ చేస్తాము మేము. సో మానస్ గారు, అండ్ ఈ సీజన్ అంటే దీని గురించి మాట్లాడుకుంటే డాన్స్ ఐకాన్ గురించి కానీ ఓంకార్ గారు కానీ ఆయన ప్రీవియస్లీ అంటే చాలా షోస్ కానీ ఇవన్నీ మనకు అందరికీ నోటెడే. అండ్ మీరు దీంట్లో పార్ట్ అయినప్పుడు మీకు ఎలా అనిపించింది? లైక్ సీరియల్స్ చేస్తూ ఒక పక్క సాంగ్స్ చేసుకుంటూ అండ్ ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ వెబ్ సిరీస్ ఇలా అన్ని ప్లాన్ చేస్తున్నారు. అండ్ పర్టికులర్లీ ఈ టైంలో మీరు డాన్స్లో పార్ట్ అవ్వడం ఎలా అనిపిస్తుంది మీకు? ఐఎమ్ వెరీ గ్లాడ్. అంటే ప్రతి ఒక్కరు చాలామంది పర్ఫార్మెన్సెస్ చేస్తారు, సాంగ్స్ చేస్తారు, సీరియల్స్ చేస్తారు. ఐఎమ్ గ్లాడ్ దట్ పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ మీ అండ్ ఆఫరింగ్ మీ సచ్ అ గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఐ రియలీ లవ్ టు డాన్స్. ఎంత మంచి వైరల్ అయిందో, అంటే ప్యాషన్ కనిపిస్తుంది. యా, సో అంటే ఒక రియాలిటీ షోలో మెంటర్గా చేయడం అనేది ఇట్స్ ఆల్వేస్ బీన్ ఎనీబడీస్ డ్రీమ్. అంటే డాన్స్ అంటే ప్యాషన్ ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఆ చైర్లో ఉండాలి, అరే చూడాలి పర్ఫార్మెన్సెస్, మీరు జడ్జ్ చేశారు మీరు మార్క్స్ ఇచ్చారని కాదు, ఆ స్పాట్లో ఉండాలి అని ఎవరు ప్రతి ఒక్కరు కోరుకుంటారు. సో అలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఆహా అండ్ టు ఓంకార్ సార్. ఏం చెప్పారండి మీకు ఓంకార్ గారు? ఎలాంటి డిస్కషన్స్? అంటే నేను ఆల్రెడీ ఓంకార్ అన్నతో మ్యాన్షన్ 24 చేశాను అండ్ దానికి బిఫోర్ డాన్స్ ఐకాన్ సీజన్ 1లో ఐ కేమ్ యాజ్ అ సెలబ్రిటీ గెస్ట్. సో ఆ గెస్ట్ అప్పుడు వచ్చినప్పుడు పర్ఫార్మెన్స్ చేసి మానస్ ఈజ్ రియలీ గుడ్ అని చెప్పి దే హ్యావ్ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ ఫర్ మ్యాన్షన్ 24. అక్కడి నుంచి జర్నీ అనేది కంటిన్యూ అయింది అండ్ ట్రీట్స్ మీ లైక్ అ బ్రదర్. నేను ఏది చెప్పినా సరే, సజెషన్ చెప్పినా సరే, ఇలా అనుకుంటున్నా అంటే చెయ్యి అని చెప్పి కాన్ఫిడెన్స్ ఇస్తారు. దట్ ఈస్ వాట్ యూ రియలీ నీడ్ యాజ్ అన్ అప్కమింగ్ యాక్టర్ ఆర్ అన్ ఆర్టిస్ట్ ఆర్ ఎనీ డాన్సర్ ఆర్ ఎనీ కొరియోగ్రాఫర్. వెన్ ఒక ఐడియా మనం చెప్పినప్పుడు మనల్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళి మీరు చెయ్యండి అని ధైర్యం ఇస్తే తప్పకుండా ఎవరైనా ఏదైనా సాధించగలరు. సో దట్ ఈస్ వాట్ హీ గివ్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఆయనతో మీ జర్నీ ఇంకా కంటిన్యూ అవ్వాలి, ఫర్దర్గా ఫిల్మ్స్ కూడా ఆయనతో పాటు చేయాలి మీరు. అండ్ దీపిక గారు, సో మొన్న కూడా ఒక ప్రోమోలో చూసాను యాక్చువల్లీ, శేఖర్ మాస్టర్ గారి మీద పడిపోయి చాక్లెట్ కూడా మీరు చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు. మీరున్న ప్రతి సీన్ కానీ ఎవ్రీథింగ్ కానీ ఎంజాయ్ చేస్తున్నారు. సో మీరు అంటే మీ సీరియల్ ఫ్యాన్స్ కానీ మీ బయట ఉన్న ఆన్లైన్ ఫ్యాన్స్ కానీ వాళ్ళకి అంటే ఈ డాన్స్ ఐకాన్ గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు? అఫ్ కోర్స్ డాన్స్ ఐకాన్ ఒక ఐ ట్రీట్ షో, అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దాంతోపాటు మీకు నచ్చిన మేము కూడా ఉన్నాము, అఫ్ కోర్స్ నచ్చే ఉంటుంది. సో
అందరూ బాగా ఇంకా ఎంజాయ్ చేయండి. మేము కూడా ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాము. మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి కంటెస్టెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. సో ఆయనకి ఎలాగో పెళ్ళి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీకు అంటే ఎలాంటి బాయ్ అంటే కావాలి అనేది ఇట్స్ నేషన్ వాంట్స్ టు నో. ఏదైనా చెప్తే ఎవరైనా హింట్ ఇస్తే వాళ్ళు దే ఆర్ రెడీ. మీకేం కావాలి పర్లేదండి, నాకు నెక్స్ట్ షోకి టైం అవుతుంది. మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న పర్సన్ మీలాగా ఒకరు ఉంటే చాలండి. సీరియస్లీ అది చాలా మంది క్వాలిటీస్ బాగా ఉండాలి, మంచిగా ఉండాలి, మంచిగా ఉంటే సరిపోద్ది. చూసుకోవాలి మంచిగా, అంతే. డబ్బులు వద్దా? మంచిగా ఉంటే సరిపోతుందా? ఇంటర్వ్యూ చేస్తున్నట్టు లేదు, ఇంటరాగేషన్ చేస్తున్నట్టు. సీరియస్లీ చెప్పండి క్వాలిటీస్ వాట్ యు గోనా. అందరికి నాకు క్యారింగ్ గా ఉండాలి, అర్థం చేసుకోవాలి, అంతే. ఓకే, సో మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్. అండ్ మీరు ఇలానే మంచి మంచి షోస్ తోటి, సీరియల్స్ తోటి అన్నిట్లో అందరినీ మెప్పించాలి అండ్ తెలుగు ఆడియన్స్కి ఇంకా దగ్గర అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.